హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే రెస్టారెంట్కి వెళ్ళామండి. అది కూడా కొరియన్ రెస్టారెంట్కి. ఊర్లో ఇక్కడ చూసినా ఇదే రెస్టారెంట్ బాగా ఫేమస్ అని మారి మోగిపోతుంది. సరే రెసిపీస్ ఎలా ఉంటాయో ఏంటో చూద్దామని చెప్పి వచ్చేసామండి. ఈ రెస్టారెంట్ పేరు అయితే ఫ్లేమ్ అండ్ గో అంటండి. అంబియన్స్ అయితే చాలా బాగుంది. ఇక్కడ వెయిటింగ్ టైం కూడా చాలా ఉందండి. వెళ్ళంగానే మా చేతిలో అయితే మెన్యూస్ పెట్టేశారు. అసలు ఆ మెన్యూ చూస్తేనే వెరైటీ పిక్స్తో ఉన్నాయి. ఇక్కడ రెసిపీస్ అన్నీ చూడడానికి మెన్యూలో చాలా బాగున్నాయి. కానీ సేమ్ ఈ రెసిపీస్ బుక్లో ఎలా ఉన్నాయో అలాగే మనకి ప్లేటింగ్ అయితే తీసుకొస్తున్నారు. ఇక్కడ షూషి ఉంది, ఇంకా చాలా ఫుడ్ అయితే ఉంది. ఆ పేర్లు కూడా వెరైటీగా ఉన్నాయి. ఈ టెన్షన్ అంతా ఎందుకు, ఏది ఆర్డర్ చేస్తే ఏమొస్తుందా అని చెప్పి మేము అక్కడున్న వెయిటర్స్ని పిలిచి అయితే అడిగాము. ఇక్కడ హోటల్లో ఏది స్పెషల్ అని. ఎప్పుడైనా కొత్త ప్లేసులకు వెళ్ళినప్పుడు వాళ్ళని అడిగితేనే బెటర్. ఏది పడితే అది ఆర్డర్ చేసుకొని కష్టపడే కంటే. ఆవిడైతే వెయిట్రెస్ అయితే కొన్ని రెసిపీస్ అయితే చెప్పారు, సజెస్ట్ చేసింది. దాంతోపాటు మాకు కావాల్సిన రెసిపీస్ మేమైతే ఆర్డర్ చేసుకున్నాం. ఇక్కడ కిచెన్ అయితే ఓపెన్ టాప్ అండి, చూడొచ్చు మీరు. అందరూ లైవ్గా కుకింగ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ పెద్ద హాట్ పాట్స్లా ఉన్నాయండి. దీంట్లో స్టీమ్ చేస్తారేంటో తెలియదు కానీ లైవ్ కుకింగ్ అయితే చేసి అప్పటికప్పుడు ఇస్తున్నారు. ఈ పోస్టర్ చూడండి ఎంత బాగుందో. అండ్ ఈ చెట్టు కూడా ఈ చెర్రీ బ్లాసమ్ చెట్లా క్రియేట్ చేశారు. అంబియన్స్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు దానికి తగ్గట్టే. చాలా బాగుంది. ఇక్కడ మేము ఆర్డర్ చేసిన రెసిపీస్ రావడానికి కనీసం మాకు ఒక 20 minutes టైం అయితే పడుతుంది అన్నారు. అండ్ ఇక్కడ మాకు కేరళలో ఎక్కడ ఏ హోటల్కి వెళ్ళినా ఏం చేసినా మాకు అన్నీ హాట్గానే ఇస్తారండి. లైక్ హాట్ వాటర్. ఇక్కడ వెరైటీ ఆఫ్ వాటర్స్ ఇస్తారు. మాకు ఇక్కడ హాట్ ప్లెయిన్ వాటర్ ఇచ్చారు. అండ్ వేరే బయట హోటల్స్ రెస్టారెంట్స్లో అయితే జీరా వాటర్ కూడా వేడిగా ఇస్తారండి. ఎక్కువ మొత్తం జీరా వాటరే సర్వ్ చేస్తారు. అండ్ ఇంకోటి మెడికేటెడ్ వాటర్ ఒకటి ఇస్తారండి పింక్ కలర్లో. ఇవన్నీ మనకి హాట్గానే సర్వ్ చేస్తారు. అండ్ మనం అడిగితేనే వాటర్ బాటిల్ మినరల్ వాటర్ ఇస్తారు, లేకపోతే ఈ వాటర్ సర్వ్ చేస్తారు. మా ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసిందండి. దీని పేరు డైనమైట్ చికెన్ అంట. మా చిన్న పాప హడావిడి చేస్తుంది, ఇదేంటి ఐస్ క్రీమ్ గ్లాస్లో పెట్టించారు, ఇది ఐస్ క్రీమా అని. ఇదైతే ఈ రెసిపీ అయితే చాలా బాగుందండి, క్రంచీగా ఉంది. దాంతోపాటే సాసెస్ కూడా చాలా బాగున్నాయి. దీని సాస్ కోటింగ్ అయితే చాలా బాగుంది. అండ్ దీంతోపాటు క్యాబేజ్ సలాడ్ ఇచ్చారు, అది ఇంకా చాలా టేస్టీగా ఉంది. దానికి సాలెడ్కి చీజ్ డ్రెస్సింగ్ చేసినట్టున్నారు, చాలా బాగుంది. అండ్ మేము దీన్నైతే బాగానే ఎంజాయ్ చేసాం. టేస్ట్ అయితే బాగుంది కానీ క్వాంటిటీ అయితే తక్కువ వచ్చింది అనిపించింది. అయినా ఐస్ క్రీమ్ కోన్లో ఎంత వస్తుంది ఎక్స్పెక్ట్ చేయడానికి. పర్ హెడ్ అయితే 4 పీసెస్ వచ్చినాయి. అండ్ నెక్స్ట్ అయితే మా పెద్ద పాప ఇది ఆర్డర్ చేసుకుందండి. ఇది సీ ఫుడ్ రామెన్ సూప్ అండి. దీంట్లో మొత్తం రామెన్, ఇంకా సూప్, ఇంకా సీ ఫుడ్ ప్లాటర్ లాంటిదండి. మొత్తం దీంట్లో స్క్విడ్, ఇంకా ట్యూనా ఫిష్ ఆల్మోస్ట్ అన్నీ దీంట్లోనే ఉన్నాయి. దీంట్లో సీవీడ్ కూడా ఇచ్చారు. మా పాప అయితే టేస్ట్ చేస్తుంది. ఇది ఎక్మినీ రైస్ ఏదో అండి. దీంట్లో ఎడమామి కూడా ఉంది. అండ్ హాఫ్ బాయిల్డ్ ఎగ్ ఇచ్చారు దీనిపైన. అన్నీ రెగ్యులర్గా మనకి దొరికే రెసిపీస్ అయితే కాదండి. మా పెద్ద పాప అయితే ఎంజాయ్ చేస్తుంది. ఇది ఏంటి, దీంట్లో ఉన్న సీవీడ్ అయితే క్రంచీగా చూయిగా ఉందంట. మొత్తం సాస్ అంతా ట్యాంగీ ఉంది. దాంట్లో రామెన్ నూడిల్స్, ఇంకా ప్రాన్స్, స్క్విడ్, ట్యూనా ఫిష్, ఇంకా ఏవో వేసి ఇచ్చారండి. కానీ బాగుంది, ట్యాంగీ ఉంది, అంత స్పైసీ అయితే లేదు. నెక్స్ట్ అయితే మేము మంగోలియన్ చికెన్ ఆర్డర్ ఇచ్చాం. దాని నిండా స్ప్రింగ్ ఆనియన్సే చికెన్ డీప్ ఫ్రై చేసి సాసెస్లో సాటేస్ చేసి ఇచ్చేసారు. అండ్ దీనికి పేరప్గా రైస్ అయితే ఇచ్చారండి. అది బుజ్జి కోపాలో ఇచ్చారు రైస్ అయితే. ఇంకా మనకి రైస్ అయిపోయిందంటే మళ్ళీ అంతే బుజ్జి కోపాలో మళ్ళీ తెచ్చేస్తారు. ఇదైతే దాంతో పేరప్ అయితే చేసుకొని తినాలంటండి. నెక్స్ట్ అయితే మేము ప్రాన్స్ కట్స్ ఆర్డర్ ఇచ్చామండి. ఏమీ లేదండి, ప్రాన్స్ని బ్రెడ్ క్రమ్స్లో కలిపి డీప్ ఫ్రై చేసి కారం సాస్తో పేరప్ చేసి ఇచ్చేసారండి. టేస్ట్ అయితే నార్మల్గానే ఉంది. అంతే అండి ఈరోజుకి వీడియో. మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి. ఏమైనా కామెంట్ సజెషన్స్ ఉంటే ఇవ్వండి. థ్యాంక్ యూ.